ఇంట్లోకి అయితే సామాన్లు అయితే తీసుకొచ్చినాం. ఇలా చూడండి, ఇప్పుడైతే సర్దాలే. బిల్ ఎంత అయింది అనేది లాస్ట్కి అయితే చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఫస్ట్ అయితే ఏమేమి తీసుకొచ్చినా చూద్దాం. ఇగో పూజ సామాన్ అయితే తీసుకొచ్చిన, వత్తులు, ఇగో అగరబత్తీలు, ధూప్ స్టిక్స్, దీపం ఆయిల్, ఇంకేంటి పూజ సామాన్ ఇంకంతే ఫ్రెండ్స్. ఇటు పీతాంబరి, బెల్లం కూడా తీసుకొచ్చిన ఫ్రెండ్స్, ఎందుకంటే శివరాత్రి వస్తుంది కదా, భక్షాలు చేద్దామని అయితే తీసుకొచ్చిన. ఆవాలు, సోంపు, లైబై సబ్బులు, ఇవైతే కాలం తీసి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఆయిల్ తయారు చేద్దామని తీసుకొచ్చిన. ఆయిల్ అయితే తయారు చేయాలి. మ్యాచ్ బాక్స్, ఇదో సోప్ ఫ్రెండ్స్, వాషెస్ సోప్స్, ఇదో లక్స్, మినపప్పు, పల్లీలు, జీడిపప్పు, రాజ్మా ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు తినలేదు, సరే టేస్ట్ చూద్దామని అయితే కొన్ని అయితే తీసుకొచ్చిన, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి, స్పెషల్ రవ్వ, బొంబాయి రవ్వ, పుట్నాలు, పసుపు, మైదా పిండి, ఇదైతే పేని రవ్వ ఫ్రెండ్స్, భక్షాలకైతే బాగుంటుంది. పేని రవ్వ తీసుకొచ్చిన, భక్షాలకైతే బాగుంటుంది అనేసి తీసుకొచ్చిన. ఇక షుగరు, ఇక సన్న సాల్ట్, ఇవేమో గుడ్డు సాల్ట్, షాంపులు, బిస్కెట్ ప్యాకెట్లు అయితే ఇగో బై 1 get 1, ఓకేనా. ఇగో సరుకు, కర్పూరం, ఇగో కర్పూరం ప్యాకెట్, హ్యాండ్ వాష్, ఆల్మండ్ ఆయిల్ ఫ్రెండ్స్, ఆల్మండ్ ఆయిల్, ఇగో డెటాల్, పారాషూట్ ఆయిల్, ఇగో పిల్లలకి లేదంటే ఇగో ఒక బాక్స్ అయితే పెన్సిల్ అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఇక మా పాపకి లంచ్ బ్యాగ్ కూడా లేదు, పోయిందనేసి అయితే తీసుకొని వచ్చిన. లంచ్ బ్యాగ్ తీసుకొచ్చిన. ఆయిల్ ప్యాకెట్ ఫ్రెండ్స్, 4 అయితే తీసుకొచ్చిన ఆయిల్ ప్యాకెట్, ఓకేనా ఫ్రెండ్స్. ఇంట్లో సరుకులు అయితే ఇవి. ఇగో బిల్ అయితే ఎంత అయిందంటే వీటన్నింటికి 3,800 అయింది ఫ్రెండ్స్. చూడండి, మామూలుగా బయట తీసుకుంటే కూడా ఇంకా అంటే పెద్ద పెద్ద షాపులలో మార్ట్స్లలో తీసుకుంటే ఎక్కువ అవుతుంది. మేము బయట తీసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ అయింది. మనం మధ్యతరగతి వాళ్ళం కదా, పెద్ద పెద్ద షాపులలో అయితే కొనలేము. ఎందుకంటే మనకు రీజనబుల్ ప్రైస్ ఉన్న దగ్గర అయితే తీసుకోవాలి కదా, అందుకని అయితే ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకుంటాం, ఓకేనా ఫ్రెండ్స్. ఇగో మా ఇంట్లో సామాన్ అయితే ఇవైతే తీసుకొచ్చిన ఫ్రెండ్స్, ఓకేనా. ఇవైతే ఇప్పుడైతే కొంతమంది అయితే సర్దేసేయాలి, ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.